హాయ్ అండి. ఎక్కడి నుండి అండి? మేము మంగళగిరి నుంచి. ఏంటండి మరి ఈరోజు స్త్రీ శక్తి పథకం కింద ఫ్రీ బస్సును తీసుకొని వచ్చారు కదా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేసి. మరి ఎలా అనిపిస్తుంది ఈ ఫ్రీ బస్? బాగుందండి. ఈరోజు ఆధార్ కార్డు లేకపోయినా కానీ టికెట్ ఫ్రీగానే ఇస్తున్నారు ఈ రోజు వరకు. రేపటి నుంచి ఆధార్ కార్డు చూపించాలని చెప్తాను. మరి తెచ్చుకున్నారా మీరు? అంటే మీకు ఇంటిమేషన్ ఏమన్నా ఎవరైనా చెప్పారా? అంటే తెలీదు ఆ. ఆధార్ కార్డు తెచ్చుకోవాలని. ఇక అయినా కానీ ఈరోజు వరకు ఫ్రీగానే కొట్టించమని అని చెప్పారని ఫ్రీగానే కొట్టించారు. మరి మీకు టికెట్కి డబ్బులు ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు మీకు? ఫ్రీగానే ఇచ్చారు. ఫ్రీగానే ఇచ్చారు. ఓకే, మరి ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. లేడీస్కి ఫ్రీగా ఇవ్వడం. అంటే ఓన్లీ ఈ పల్లె వెలుగు బస్సులేనా, ఏ బస్సుల వరకు ఫ్రీ బస్? తెలీదండి. అది తెలీదండి ఏ బస్సులు అనేది తెలీదు. ప్రస్తుతానికైతే పల్లి వెలుగు వరకు బస్సులు ఫ్రీగా అని తెలిసింది. అంటే మరి ఇంకా ఇప్పుడు మగవాళ్ళకి సీట్లు అనేవి ఇవ్వకుండా ఆడవాళ్ళు బాగా అదే లేదులేండి. ఎవరెక్కితే వాళ్ళు, ఎవరెక్కితే వాళ్ళు. ఆడవాళ్ళే కూర్చోవాలి, మగవాళ్ళు నుంచోవాలి అనేది ఏం లేదు. అంటే చాలా మంది కూడా ఈ ఫ్రీ బస్ పెట్టక ముందు చాలా రకాలుగా మాట్లాడారు. మహిళలకి ఫ్రీ బస్ పెడితే ఇంకా కూరగాయలు కొనడానికి కూడా బస్సులోనే వెళ్తారనేసి మాట్లాడారు. అదేం కాదులేండి. ఎవరికి తోచినట్టు ఎవరు ఎక్కగలిగినట్లు వాళ్ళు ఎక్కుతారు. ఉపయోగం ఉందంటారా? అంటే మీకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల యూజ్ ఉందంటారా? చాలా చాలా ఈజీ. అంటే ఏ విధంగా అంటారు? ఇప్పుడు మహిళలు అంటే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఏదన్నా అర్జెంట్ అవసరం అంటే ఇండిపెండెన్స్ ఉమెన్స్ ఉంటారు కదా, చాలామంది ఉంటారు. వాళ్ళకి చాలా ఉపయోగం అండి. మరి వీళ్ళ అన్నమాట ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినట్టుగా మహిళలకి చేసి చూపించారా? చేశారు. అంటే మహిళలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చారు ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. మరి ఇంతకుముందు జగన్ గారు ఏమన్నా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి ఇలాంటివి ఏమన్నా మహిళలకి తెచ్చారా? లేదండి. లేదండి. ఈయన వచ్చిన తర్వాతే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వికలాంగుల పెన్షన్లో గత ప్రభుత్వంలో తీసేసి పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు అమలు పరచలేదు. ఎట్లా మరి అట్ని? అలా కాదండి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 14 నెలలు అవుతుంది కదా. ఈ 14 నెలల కాలం వ్యవధిలో వీళ్ళ పరిపాలన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? పరిపాలన బాగానే ఉంది. పథకాలు రైతు భరోసా కూడా పడ్డాయి. అతను ఇవ్వగలిగిన మట్టుకి కొన్ని ఇచ్చాడు, ఇంకా కొన్ని ఇస్తానంటున్నాడు. ఓకే. ఈ ఉచిత బస్సు గురించి ఏమనుకుంటున్నారండి? మంచి పనే కదా. ఇవాళ నిన్న స్టార్టింగ్ అయింది. మంచి పనేగా. వేసాడుగా వేస్తానని వేసాడు. ఓకే. ఇంకా ఈ పులివెందుల బై ఎలక్షన్ జరిగింది కదండి. ఈ పులివెందుల బై ఎలక్షన్లో అసలు వైసీపీకి ఊహించని విధంగా 600 ఓట్లు రావడం ఏంటి, టీడీపీకి 6000 మెజారిటీ రావడం ఏంటి పులివెందుల్లో? అంటే ఎందుకంత వ్యతిరేకత? రిగ్గింగ్ చేశారు అనేది ఎట్లా చెబుతామని వీళ్ళ పనులు బాగుండయి అని ఇచ్చారు అధికారం. ఓకే, వీళ్ళ పని బాగుందని అధికారం ఇచ్చారు. అంటే ఊహించని విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చాయి, ఇప్పుడు ఈయనకు 11కు పడిపోయాడు. అలానే పులివెందుల్లో కూడా అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటనుకుంటున్నారు? అతను చేసిన పనులే అతనికి వ్యతిరేకం. ఓకే. అసలు చెప్పిన మాట ప్రకారం ఆయన అభివృద్ధి అసలు ఏ విధంగా చేశాడు? 3 రాజధానులు అని చెప్పాడు. ఆయన 3 రాజధానులు ఏ విధంగా అభివృద్ధి చేశాడు? అసలు 3 రాజధానులు కాదు. అసలు రాజధాని అనేది అసలు అమలుపరిచాడు. ఏది అమలుపరచలేదుగా. సరే అన్నది ఇది కాదు, వైజాగ్ అన్నాడు, వైజాగ్ అన్నా చేశాడు, అది చేయలేదుగా. చేసింది లేదుగా. నువ్వు మాటలతో జరిపించావు కానీ ఒకటన్నా నువ్వు చేసింది లేదుగా. మరి ఇంకేంటి మరి హామీలు? ఆ అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నారు. ఆయన టైంలో ఒక్కరికే వేశారు. ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. సాధ్యమైందా మరి? సాధ్యం అంటే అన్నీ ఇప్పుడు కాకపోయినా ముందు చేస్తానంటున్నాడు. అమ్మఒడి వచ్చినాయి. గతంలో వేసాడు, ఇచ్చాడు. రైతు భరోసా సంగతి ఏమైంది? రైతు భరోసా వేసాడు, వచ్చినాయి, తీసుకున్నారు. చెప్పిన హామీలు ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నాడు. ఓకే. అది ఇంకా ఉంటే మిగిలినవి ఉంటే అమలు పరుస్తాడు. కానీ మరి ఏంటండి మరి 2.0 జగన్ 2.0 వేరేలా ఉంటుంది, సినిమా వేరేలా ఉంటుంది, ఎవరిని వదిలిపెట్టమంటున్నాడు కదా మళ్ళీ. అవన్నీ
చెప్పుకోవడానికి పనికొస్తాయి కానీ చేయడానికి పనికిరావు. మీకు తెలిసినంత వరకు గతంలో పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనకి చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలనకి వ్యత్యాసం ఏంటనుకుంటున్నారు? అతను చేసిన పనులన్నీ ఇప్పుడు అతను చేసిన పనులు నచ్చలేదు, ఇతనికి నచ్చినాయి. పర్లేదు. పర్లేదు.